హల్లెలూయా. రైట్. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మళ్ళొక్కసారి చదువుకుందాం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి అంశం ఏంటంటే నడవక అన్నాడు, రెండోది నిలువక అన్నాడు, మూడోది కూర్చుండక అన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి. యేసయ్యా నీకు వందనం, స్తోత్రములైన గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, నిత్యుడుకు తండ్రి, వాక్యం చెప్తుండగా నా ప్రభువా నేను చెప్పగలిగితే అది సున్నా అయింది ప్రభువా. నీవు నాకు తోడై ఉండి నాలో మీరుండి మాట్లాడగలిగితే నాతో నా బిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందుకోమని, దుష్ట దూరాత్మ అంధకార శక్తుల్ని బంధించి నీ రక్త ప్రోక్షణ మా మీద ఉంచి నీవే మమ్మల్ని వాడుకోమని యేసు నామములో నమ్ముతున్నాము తండ్రి. హల్లెలూయా. మొట్టమొదటిది దుష్టులు ఆలోచన చొప్పున నడవక అన్నాడు. వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి అంటే దుర్మార్గపు ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు అలాయి. మరి దుష్టులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ ఎమ్మటి నడవద్దు అని దేవుడు మనకి చెప్పాడంటే మనకి దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు నేను దుష్టులమే, నువ్వు నేను పరిహిమాలోలమే ఒకప్పుడు నీ పాత జీవితంలో. మరి ఇప్పుడు నువ్వు కొత్తగా నూతనంగా దైవికమైన దేవునిలో సావాసం కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణలో నువ్వు బ్రతుకుతున్నావు. మరి పరిశుద్ధాత్మ ప్రేరణలతో బ్రతుకుతున్న నీవు ఏ రీతిగా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా నడుచున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందమ్మా నేను చెప్పేది? దేవుని నమ్ముకున్న మనం ఏ పొజిషన్లో బ్రతకాలి, ఎలాంటి ఆలోచనలో బ్రతకాలి అంటే దైవికమైన ఆలోచన కలిగి బ్రతకాలి. నువ్వు నేను చెప్పే నేనైనా వినే మీరైనా, చెప్పే నేను కరెక్ట్గా బ్రతికి వినే మీరు కరెక్ట్గా బ్రతికితే సమాజానికి వెలుగుగా కనపడతాం. దేవుడికి మహిమ. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మొట్టమొదటి మాట నడవక అన్నాడు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చిన్నప్పుడు పిల్లగాలుగా ఉన్నప్పుడు మనం నడిచిన నడక వేరు. అర్థమైందా? ఆ నడకని లోకంలో ఎవడు గుర్తుపట్ల. ఒకవేళ నడిచినా ఆ నడకని బట్టి చాలా సంతోషపడి ముచ్చట పడేవారు. వాస్తవా కాదా అమ్మా? వాస్తవమే. మరి యవ్వన దశలోకి వచ్చినప్పుడు మనం నడిచే నడక దైవికమైన నడకను నడవగలిగితే చూసే వాళ్ళకు కూడా చాలా మంచి బిడ్డ, చాలా మంచి అబ్బాయి, చాలా డీసెంట్గా ఉంటాడు, చాలా భక్తిగా ఉంటాడు, చాలా మాదిరితో బతుకుతాడు అని లోకం అనుకునేటట్టు మనం నడవాలా? లోకం తిట్టుకునేటట్టు మనం నడవాలా అంటే లోకం మెచ్చుకునేటట్టు మనం నడవాలా? ఎందుకు? మనం దైవికమైన దేవుని బిడ్డలం. అయితే లోకంలో నువ్వు నేను నడవాల్సిన నడక ఎట్లంటే అది దైవికమైన నడకన్నా. మరి ఈ దుష్టుల సావాసం మనం పట్టామనుకో దైవికమైన నడక మనకు రాదు, దుర్మార్గపు నడక మనకు వచ్చింది. దైవికంగా నువ్వు నడిచిన నడక నువ్వు దుష్టుల సాంగత్యంలోకి వెళితే మన నడక ఎలా కూడదంట? దుర్మార్గపు నడక ఇది. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. దేవుడికి మహిమ. ఉంటుందా? వాళ్ళ ఆలోచనలు ఏంటి? దుర్మార్గపు ఆలోచనలు అని చెప్పా. ఎక్కడ ఏది చేయాలా, ఏ ఇంట్లో కన్నం వేయాలా, ఏ కొంపను ముంచాలా, ఎవరిని కొట్టాలా, ఈ తలంపులతో
బ్రతకగలుగుతూ ఉంటారు. చూడండి, ఈ లోకపు యవ్వనస్తులు కొంతమంది దైవికంగా దేవుని తెలియని వ్యక్తులు ఒక రూట్లో నడుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, నైట్ పూట గంజాయి తాగి ఏంది వాళ్ళు ఎట్లా నడుస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. ఎమ్మటే వాళ్ళ పోలికని గుర్తుపట్టచ్చు. హల్లెలూయా. వాస్తవా కాదండి? తాగేవాడు కానీ నిశా మీద ఉన్నాడు నడక గుర్తుపట్టవా? ఎమ్మటే గుర్తుపడతాం. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టులుగా నీవు ఉండగలిగితే, దుష్టత్వంలో నువ్వు నడవగలిగితే, నువ్వు లోకానికి మాదిరిలో నాయన, లోకానికి నువ్వు చీకటే ఇవ్వగలుగుతావు. మరి దైవికంగా నడవగలిగితే నిన్ను బట్టి కొన్ని ఆత్మలు కదులుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనాడొకప్పుడు ఆ దుష్టత్వాన్ని గుర్తెరిగిన వాడివి నువ్వే. పాపాలు నీకు ఎరికే, అన్ని విధానమైన ఆ శాపాలు నీకు తెలుసు. ఒకనాడొకప్పుడు తాగావు, ఎగిరావు, ఇష్టానుసారంగా బ్రతికావు. ఆ బ్రతుకు నుంచి నువ్వు దేంట్లోకి వచ్చావంటే దైవికమైన వెలుగులోకి వచ్చావు. ఈ దైవికమైన వెలుగులోకి వచ్చిన నీవు ఎలాగుండాలో తెలుసా? చాలా 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 జాగ్రత్తగా బ్రతకాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, 10 మందిని నీకెళ్ళి చూసేటట్టు నువ్వు బ్రతకాలి. ఏ రకంగా చూడాలి? దైవికమైన రూపంలో నీలో కనపడితేనే వాళ్ళు నిన్ను బట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో చిన్న అని వాళ్ళే దేవుడి విషయాలు వాళ్ళని అడుగుతారని కొన్ని సాక్ష్యాలు నేను విన్నా. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను దుష్టుల సాంగత్యాన్ని వదిలిపెట్టి ఆ దుర్మార్గపు ఆలోచనలు పక్కకు పెట్టి దైవికమైన దేవుడు మనకి ఏం బోధించాడు, ఎందుకు వాళ్ళ పక్కన మనం నుంచోవద్దన్నాడంటే, ఈ లోకంలో నువ్వు నేను మాదిరిగా ఉండాలి. మొట్టమొదటిది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నీ నడకని ఎవడు పట్టించుకోవాలా? గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలుగా మీరు ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోవాలా? రెండోది, నువ్వు యవనస్తురాలువై ఉండి, యవనస్తుడిగా నీవు ఉండి నువ్వు నడిచే నడక ప్రతి ఒక్కడు గమనిస్తాడు. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కడు గమనిస్తాడు నిన్ను. గుర్తుపెట్టుకో, ఆ నడక ఎలా నడవాలి, ఎలా నడిస్తే యేసయ్యకి ఇష్టమైందో, ఎలా నడిస్తే నీ తల్లిదండ్రులు మెచ్చుకుంటారో, ఎలా నడిస్తే ఈ సమాజం మారిద్దో, ఆ ఆలోచన ఎవరిలో ఉండాలి? దేవుని నమ్ముకున్న మనలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలోనైనా సరే, నువ్వు డ్రెస్ వేసుకున్న ఆ విషయంలోనైనా సరే, నువ్వు ఆశించే వస్తువులైనా సరే, అది దైవికంగా కనపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దుర్మార్గంగా కనపడకూడదు. ఏమండి, ఈ లోకాన పోకుండా మనకెందుకు? ఒకనాడొకప్పుడు పోయాం, ఇప్పుడు యేసు తప్ప మనకి ఏది లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. మోసకరమైన బ్రతుకులు నేనుండగా పరిశుద్ధులలో నన్ను చేర్చావు. మోసకరమైన బ్రతుకులు నేనుండగా పరిశుద్ధులలో నన్ను చేర్చావు. కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును. సమాధానమే లేక నేనున్నాను, సమాధానమే లేక నేను చాను. కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును. హల్లెలూయా.